అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మీ నుంచి వెయిట్ చేసే వీడియో మైత్రేయ ముహూర్తం. ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉంటారు. గురుగారు ఎప్పుడు చెప్తారా టైము? ఆ వీడియోని ఉపయోగించుకొని అప్పులన్నీ తీర్చుకోవచ్చు, లోన్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు అని చాలా మంది వెయిట్ చేస్తూ, అంటే మీరు చెప్పే మైత్రేయ ముహూర్తం ద్వారా ఎంతో మంది వాళ్ళ అప్పులు తీర్చుకుని సంతోషంగా హ్యాపీగా ఉన్నారు గురుగారు. దానికి ఎగ్జాంపుల్ చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, ముఖ్యంగా ఈ వీడియో కింద మనకి. కాబట్టి ఈ నెలలో మైత్రేయ ముహూర్తం ఎప్పుడు వస్తుంది, ఎలా వినియోగించుకోవాలి అందరూ చెప్పండి. తప్పకుండా అమ్మా. ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ యొక్క మైత్రేయ ముహూర్తానికి సంబంధించి ఎవరైతే మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకుంటున్నారో అందరికీ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా వేడుకుంటూ, మీకు కూడా స్పెషల్ థ్యాంక్ యూ. తప్పకుండా తల్లి. సో ముఖ్యంగా ఇక్కడ ఆ ఈశ్వరుడు కావచ్చును, అమ్మవారు కావచ్చును, మీకు సాక్షాత్తు చెప్పాడు అనేటువంటి భావనలో మాత్రమే చూడండి. ఎందుకంటే నో నెగిటివ్. చాలా మందికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొంది ఉన్నారు. సో ఈ వీడియోలో కుదిరితే మనము ఆ కామెంట్స్ కూడా ఒక 4-5 చదువుదాం. తప్పకుండా విన్నారా? తప్పకుండా. కనుక మైత్రేయ ముహూర్తం అంటే మనకు ఈ యొక్క అశ్విని నక్షత్రము, అనురాధ నక్షత్రముతో కూడుకున్నటువంటివి. నెలలో 2 ముహూర్తాలు వస్తాయి. ఎవరైతే మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకుంటారో వారికి తప్పకుండా వితిన్ 41 to 3 monthsలో ఏదో ఒక రకంగా అమౌంట్ అనేటువంటిది రికవరీ అవుతుంది. గోల్డ్ లోన్స్ అనేటువంటివి కూడా రికవరీ అవుతాయి. మరి ఇది ఎట్లా ఏమిటి అనేది కొత్తగా వచ్చినటువంటి మన సబ్స్క్రైబర్స్ కోసం మరలా ఒకసారి వీరికి క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా గురుగారు. బదులు అంటే 1 లక్ష కానీ, 2 లక్షలు కానీ, 3 లక్షలు కానీ, 10 లక్షలు కానీ, ఎంతైనా అమౌంట్ అప్పు రూపకంగా మిత్తికి అంటారు కదా, ఇలా ఇంట్రెస్ట్ రూపకంగా ఎవరైతే తీసుకొని వచ్చి మంత్లీ ఇంట్రెస్ట్ కడుతూ ఉంటారో, అదేవిధంగా గోల్డ్ లోన్స్ పెట్టి బ్యాంకులలో బంగారం తాకట్టు పెట్టి కొంత ఇంట్రెస్ట్ కానీ అమౌంట్ కానీ కడుతూ ఉంటారో, ల్యాండ్ రిలేటెడ్ కూడా ఏమైనా ఇబ్బందులు ఉండేటువంటి వారు కూడా తప్పకుండా ఒక వైట్ పేపర్ మీద ఒక లెటర్ రూపకంగా రాయండి. అది ఏమిటి ఎట్లా అనేది నేను చెప్తాను వీడియో. జాబ్ రిలేటెడ్ కూడా ఈ మైత్రేయ ముహూర్తం సమయంలో తప్పకుండా అప్లై కానీ లేదా మేనిఫెస్టో, అంటే ఈ సమయంలో ఊహించుకోండి, నాకు మైత్రేయ ముహూర్తాన్ని నేను వినియోగించుకున్నందుకు, మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని చక్కటి జాబ్ నేను పొంది ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని ఒక 11 సార్లు ఒక 10 నిమిషాలు అనుకోండి కూర్చొని. ఈ మైత్రేయ ముహూర్తం సమయంలో మేనిఫెస్టో అంటే ఇప్పుడు మనకి ఏదైతే యద్భావం తద్భవతి. సో మీ భావం ఏదైతే ఉందో అక్కడ రాయండి, ఒక 10 సార్లు రాయండి. మీకేం కావాలి, ఇల్లా లేదా ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు సంబంధించింది ఏదున్నా ఈ మైత్రేయ ముహూర్తంలో, ఇప్పుడు వచ్చే మైత్రేయ ముహూర్తంలో ఒకసారి గట్టిగా అనుకోండి మనసులో. గట్టిగా అంటే ఇంట్లో గట్టిగా అరవమని కాదు, కూర్చొని మనసులో గట్టి సంకల్పం చేయండి తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది కొంచెం బ్రాహ్మీ ముహూర్తంలో వస్తుంది. చాలా విశేషమైనటువంటి మోస్ట్ పవర్ఫుల్ కలిగినటువంటి మైత్రేయ ముహూర్తం ఇది. కనుక మరి ఈ మైత్రేయ ముహూర్తం రోజు మొత్తం 3 సార్లు వినియోగించుకోవాలి. ఇది నెలలో 2 సార్లు, మరలా నెక్స్ట్ మంత్లో వచ్చేటువంటిది. ఇప్పుడు ఈ మే నెలలో మనకు వచ్చేటువంటి మైత్రేయ ముహూర్తము ఏదైతే ఉందో 25వ తారీఖు మైత్రేయ ముహూర్తం ఉంది. సో సమయం మనం వీడియో చివరిలో చెప్తాను. 25వ తారీఖు యొక్క మైత్రేయ ముహూర్తంలో
ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి క్యాష్ Hmm. ఎంతో కొంత. Hmm. నెక్స్ట్ మైత్రేయ ముహూర్తానికి బై హ్యాండ్ క్యాష్ ఇవ్వండి. Hmm. మరలా నెక్స్ట్ మైత్రేయ ముహూర్తానికి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. 3 టైమ్స్లో 2 టైమ్స్ ఆన్లైన్ పేమెంట్, 1 టైం బై హ్యాండ్ క్యాష్ ఇవ్వాలి. మనిషిని కలిసి మీరు అందజేసేటువంటి ప్రయత్నం చేయండి. Hmm. దీనివల్ల ఏదో ఒక జాక్పాట్ అనేటువంటిది మీ జీవితంలో రావడం, మీకు ఒక మిరాకిల్ అనేటువంటిది జరగడం తప్పకుండా ఉంటుంది. ఓకే. సో మాకు ఫోన్పేలు లేవు, గూగుల్ పేలు లేవు అని అనుకునేటువంటి వారు ఈ సమయంలో లెటర్ రాయండి. ఎలా గురుగారు? నేను ఫలానా వ్యక్తికి మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని డబ్బులు పే చేసేసాను. ఫలానా రామయ్య అనే వ్యక్తికి, ఫలానా శ్రీధర్ అనే వ్యక్తిని నేను మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని డబ్బులు మొత్తం నేను పే చేశాను అని రాసి, అందులో మీరు ఎంతనైతే ఇవ్వాలనుకుంటున్నారో, ఉదాహరణకు 1,00,000 2% 2,000 అనుకోండి ఇంట్రెస్ట్, లేదా 1,00,000లో నుండి ఒక 2,000 వారికి పక్కన పెట్టేయండి. ఈ 2,000కు ఇంకొక 11 రూపాయలు కలిపి అక్కడ పెట్టేయండి. పెట్టేసి దానిపై ఒక దీపాన్ని వెలిగించేసి పడుకోండి పేపర్ మీద. అంటే ఇది బ్రాహ్మీ ముహూర్తంలో ఉంది కనుక పడుకోండి అని చెప్తున్నాను. ఆ దీపారాధన చేసి, లేదు అనుకుంటే మధ్యాహ్నం సమయంలో ఉన్నవి, సాయంత్రం సమయంలో వస్తాయి అప్పుడప్పుడు. ఇట్టి సందర్భాలలో కూడా మేము అంత దూరం వెళ్ళలేము, మాకు ఫోన్పేలు గూగుల్ పే లేవు అనుకున్నా కూడా దీపారాధన చేసి మీ పని మీరు చేసుకోండి. ఓకే. సో ఇట్లా ఇక అన్నీ మాకు అవైలబుల్లో ఉంటే వారికి ఫోన్పేలు గూగుల్ పేలు చేసేసేయండి ఎంతో కొంత. మరి వారు మాకు 1,00,000 ఉంటే నువ్వు 1,000 ఇస్తున్నవేంది, మాకు అద్దు అని చెప్పి అంటున్నారంటే వారికి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఒక ముహూర్తం ఇది, మన గురుగారు పేరు కూడా చెప్పండి వద్దంటే. మన ముహూర్తం ఇది. ఈ ముహూర్తాన్ని వినియోగించుకోవడం ద్వారా మీ అప్పును నేను త్వరగా తీర్చేటువంటి పరిస్థితి. సో ఇది మీకు మంచిది, నాకు మంచిది, మన ఇద్దరి యొక్క బాండింగ్ బాగుండాలి. అలా చెప్తే ఎవరైనా అర్థం చేసుకుంటారు. చెప్పి ఇప్పుడు ఈ 1,000 రూపాయలు పోతావా, తర్వాత సంగతి చూద్దాం. అయ్యో ఒక 3 సార్లు 3,000 పోతే ఏముంది. సో వారికి ఊరికే ఇచ్చాను అనుకోండి. సో ఈ విధంగా చేయండి. ఇక మరి మైత్రేయ ముహూర్తాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే మనకు 25వ తారీఖు ఆదివారం రావడం జరుగుతున్నది. మరి ఒకసారి కామెంట్ చూద్దాం. చదవాలంటే చాలా కామెంట్స్ ఉన్నాయి కదా గురుగారు. ఒక్క 4 చదువుదాం. సో ఇందులో మనకు హని శివానట, నమస్తే గురువు గారు, ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని చేయగలరు అని చెప్పి అనడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ యూనివర్స్, బ్లెస్ మీ గురూజీ. ఓకే, అందరూ కూడా థ్యాంక్ యూ గురూజీ. సో ఇక్కడ గురువు గారు ఎట్లా వాళ్ళకు ఇలా చేస్తే వాళ్ళకు ఎలాంటి డౌట్ రాదా, ఇట్లా డౌట్ ఎందుకమ్మా, నేను ఉన్నది విషయం చెప్పని చెప్పేస్తున్నా, వారికి ఉన్న విషయం చెప్పి చేసుకోండి. ఎక్సైటెడ్ ఫ్లయింగ్ సెక్యూర్ అట, ఇతను ఎవరో, గురువు గారు ఇట్లా చేస్తే వాళ్ళకు ఎలాంటి డౌట్ రాదా, మనం ఏమైనా దొంగతనం చేస్తున్నారా, మీరు ఇంకేమైనా చేస్తున్నారా, వారి దగ్గరనే అప్పు మీరు చేసి వచ్చినారు. అంటే చూడండి, మనుషులు డబ్బులు తీసుకోగా ఒక తీరు, డబ్బులు ఇచ్చే సందర్భాలలో మరొక తీరు అయిపోతున్నారు ఇవాళ రేపు అందరూ. సో వాళ్ళ అప్పు తీర్చడానికే కదా మీ ప్రయత్నము, నేను చెప్పేటువంటిది కూడా. సో అది కూడా గమనించుకోండి. గురువుగారు మీకు చాలా 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 థ్యాంక్స్ గురువుగారు, నేను అప్పులు కట్టాను. ఎవరు అంటే పుష్పలతనట. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో చాలా ఉన్నవి ఇట్లా, మన ఛానల్లోనే చదివాను, ఇంకా నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కూడా ఉన్నవి కనుక ఏదున్నా పాజిటివ్గా తీసుకొని వినియోగించుకోండి, మంచి ఫలితం వస్తుంది అని చెప్పడం జరుగుతున్నది. సో మనకు 25వ తారీఖు ఆదివారం అని చెప్తున్నాం. ఇక్కడ 3:18 AM నుండి 4:54 AM సుమారుగా
బ్రాహ్మీ ముహూర్తంలో, అంటే ఇది ఎక్సలెంట్ సమయం. మంచి టైం. 3:18 నుండి ఉదయము 4:54 వరకు ఉంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ టైం ఇది. సో ఇట్టి సమయంలో ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందగలరు. పొందిన వాళ్ళందరూ కామెంట్ చేయండి. మీరు చేసిన కామెంట్ వేరే వాళ్ళకి చాలా మందికి జస్ట్ థ్యాంక్ ఉపయోగపడుతుంది. యూ యూనివర్స్ పెట్టండి, అంతే. తప్పకుండా అది యూనివర్స్ కి రీచ్ అవుతుంది. ఎందుకంటే అది అమ్మవారి అనుగ్రహం అంతే. గురువు గారికి కూడా ఒక కృతజ్ఞత చెప్పినట్టు ఉంటుంది. ఇంత మంచి మనకి పరిహారాన్ని ఏమనాలి, ఫార్ములా కానీ పరిహారం కానీ ఒక అంతే. డిఫరెంట్ మనకి పరిచయం చేస్తారు అప్పులు తీర్చుకునే ప్రాసెస్ లో. కాబట్టి ఖచ్చితంగా ఒక కృతజ్ఞత అనేది చెప్పండి మీరు గురువు గారికి. నమస్తే గురువు గారు. మహాదేవ్.